జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్. హిందూ భారతదేశపు మహోన్నత ఇతిహాసం మహాభారతం. మహాభారత సంగ్రామం పాండవులు కౌరవుల మధ్య 18 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, అభిమన్యుడు, కర్ణుడు వంటి మహాయోధులు, లక్షలాది మంది సైనికులు మరణించారు. మహాయోధులందరూ కౌరవుల వైపు ఉన్నప్పటికీ కురుక్షేత్రంలో ఎందుకు ఓడిపోయారు? కేవలం 3 తప్పులు. ఆ 3 తప్పులు దుర్యోధనుడు చేయకపోతే మహాభారత యుద్ధంలో కౌరవులు గెలిచి ఉండేవారు. కురువంశం నాశనం కావడానికి దుర్యోధనుడు చేసిన ఆ 3 తప్పులు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. చివరికి యుద్ధం భీముడు దుర్యోధనుడు మధ్య జరిగింది. భీముడు దుర్యోధనుడు తొడను పూర్తిగా గదతో విరగకొట్టేస్తాడు. దుర్యోధనుడు రక్తంతో తడిసి యుద్ధభూమిలో పడిపోయాడు. నేల మీద పడిపోయిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడు తన వైపు రావడం చూసి తన చేతి 3 వేళ్లను పదే పదే పైకి ఎత్తి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నొప్పి కారణంగా నోటి నుండి శబ్దాలు తక్కువగా వస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు దుర్యోధనుడు వద్దకు వెళ్ళి, నీవు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా దుర్యోధన అని అడుగుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో తాను 3 తప్పులు చేశాను అని చెబుతాడు. ఈ తప్పిదాల వలనే తాను యుద్ధంలో గెలవలేకపోయాను అంటాడు. ఆ తప్పులను గుర్తించి ఉంటే కౌరవులం గెలిచి ఉండేవారం. ఈ యుద్ధానికి ఒక భిన్నమైన ముగింపు కలిగేది. శ్రీకృష్ణుడు దుర్యోధన, నీవు చేసిన ఆ 3 తప్పులు ఏమిటి అని ప్రశ్నించాడు. నేను చేసిన మొదటి తప్పు ఏంటంటే నారాయణుడును కాకుండా నారాయణి సైన్యాన్ని ఎన్నుకోవడం అని చెప్పాడు. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు యుద్ధంలో సహాయం కోసం వచ్చినప్పుడు వీరిద్దరికీ శ్రీకృష్ణుడు ఒక్కడే కావాలా, నారాయణ సైన్యం కావాలా అని ఎన్నుకోమని చెప్పినప్పుడు దుర్యోధనుడు ఆయుధాలు లేని నారాయణుడు వద్దు, నారాయణ సైన్యం కావాలని కోరుకున్నాడు. ఒకవేళ శ్రీకృష్ణుడు కౌరవుల పక్షాన ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. నేను చేసిన 2వ తప్పు ఏంటంటే అమ్మ ఎంత గట్టిగా చెప్పినా కూడా మొలకు చెట్లు ఆకులు చుట్టుకొని గాంధారి మాత దగ్గరకు వెళ్ళడం. తల్లి ఉపదేశాలతో రక్షించబడిన శక్తిని తన కొడుకు దుర్యోధనుడుకు అందించడానికి నగ్నంగా రావాలని చెప్పింది. కానీ ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు లీల ఉంది. దీని కారణంగానే దుర్యోధనుడు సిగ్గు కారణంగా ఆకులు చుట్టుకొని వెళ్ళాడు. అతని తొడలు శక్తిహీనం అయ్యాయి. దుర్యోధనుడు చివరిసారిగా యుద్ధానికి రావడం చాలా పెద్ద తప్పు. ఇది 3వ తప్పు. మహారాజు అనేవాడు ముందుండి సైన్యాన్ని నడిపించాలి. మొదటి నుండి సేనాధిపతిగా అశ్వత్థామను చేసి ఉంటే మరోలా ఉండేది. యుద్ధంలో ముందు ఉంటే ఏ యోధుడు ఎక్కడ ఉంటాడు, వారిని ఎలా ఓడించాలి అని తెలిసేది. కానీ చివరి రోజున యుద్ధంలోకి రావడం నేను చేసిన 3వ తప్పు అంటాడు శ్రీకృష్ణుడితో. దుర్యోధనుడు మాటలను వింటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, దుర్యోధన, నీ ఓటమికి ప్రధాన కారణం నీ అధర్మ ప్రవర్తన. నీవు, నీ పరివారం, నీ సోదరులు భార్య ద్రౌపది వస్త్రాపహరణం చేయడం ఒక కారణం. మీ చర్యలతో మీ విధిని మీరే రాసుకున్నారు. దుర్యోధన, నీవు చెప్పిన ఈ 3 తప్పుల వలన మీరు ఓడిపోలేదు, కానీ అధర్మం వలన ఓడిపోయారు. పాండవులను అవమానించారు, మీ అహంతో ఓడిపోయారు. ఏది ఏమైనా అధర్మం పెరిగినప్పుడు విష్ణువు భూమిపై పుడతాడు. దుర్యోధన, అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జై హింద్. భారత్ మాతాకి జై.